కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసికంగా కొంత ప్రశాంతత ఏర్పరచుకోవడానికి చేసే కార్యక్రమాలకి అనుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు తీసుకునే నిర్ణయాలు, అలాగే మీ ఆశలకి సంబంధించి ఏ రకంగా చేస్తే అనుకున్న పనులలో విజయం సాధిస్తానుకున్న దానికి సంబంధించి కూడా చక్కటి ప్లాట్ఫామ్ అంటే ప్రణాళికని సిద్ధం చేసుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులకి చక్కటి మంచి ఖర్చులే చేయడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి ఖర్చులు ఉండడం, ఆల్రెడీ మీరు ఇంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించినవి ఏమన్నా ఉంటే వాటిని సంపూర్ణంగా పూర్తి చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, వీలైనంత వరకు స్థిమితంగా ఉండడానికి, ఒత్తిడి శ్రమ అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. విశ్రాంతి అనేది అన్ని విధాలా మీకు ఉపయుక్తంగా ఉంటుందని ఇక్కడ మీరు భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, చిన్ననాటి మిత్రులు, మంచి చర్చలు, ఇష్టాగోష్ఠి, అనుకున్న పనులు సాధించడం, ప్రతి విషయంలోనూ చురుకుగా పనులు చాలా తొందరగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసుకోవడం, ఆగుతూ వచ్చిన పనులలో అభివృద్ధి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే మిత్రులతో చేరి కొత్త విషయాలు గురించి చర్చలు జరపడం, విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం, చేపట్టిన కార్యక్రమాలు చాలా సులభంగా స్పీడ్గా అయిపోయే అవకాశాలు మొదలైన దానికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు.